ఈనాటి మన పరిశీలనకు అందరికీ స్వాగతం. మనం ఈరోజు నిర్గమకాండము 39వ అధ్యాయంలోకి వెళ్తున్నాం. అవును. ఇక్కడ ప్రధానంగా యాజకులు పరిశుద్ధ స్థలంలో సేవ చేసేటప్పుడు వాళ్లు ధరించే ప్రత్యేకమైన వస్త్రాలు, ఉమ్, అలాగే ఆ ప్రత్యక్షపు గుడారం నిర్మాణం మొత్తం ఎలా పూర్తయిందో వివరంగా చూద్దాం. సరే. మన ముందున్న ఈ మూల గ్రంథం అంటే నిర్గమకాండం 39 ఆ కాలపు నైపుణ్యాన్ని, వాళ్లు వాడిన వస్తువుల్ని అద్భుతంగా వివరిస్తోంది. నిజమే. అన్నిటికన్నా ముఖ్యంగా ప్రతి విషయంలోనూ దేవుని ఆజ్ఞల ప్రాముఖ్యత తెలుస్తోంది. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టు అనే మాట అది పదే పదే వస్తోంది. అవును, అది చాలా కీలకం. ఈ వివరాల్లోకి లోతుగా వెళ్లడమే మన ఈనాటి ప్రయత్నం. తప్పకుండా. సరే మరి, మొదటగా అహరోను పరిశుద్ధ స్థలంలో సేవ చేయటానికి వేసుకునే ఆ ప్రతిష్ఠిత వస్త్రాలు, వాటి గురించి చూద్దాం. ఉమ్, ఇవి నీలం, ధూమ్రం, రక్తవర్ణం ఆ నూలుతో ప్రత్యేకంగా తయారుచేశారు. అవును, ఆ రంగుల ఎంపిక అది యాదృచ్ఛికం కాదు. అంటే నీలం రంగు బహుశా దైవత్వాన్ని, స్వర్గాన్ని సూచిస్తుందేమో. ఆ ధూమ్రవర్ణం అంటే ఊదారంగు, అది రాజరికాన్ని. ఇక రక్తవర్ణం అది బలి లేదా జీవం, దానికి ప్రతీక కావచ్చు. ఓ అలాగా. ఈ మూడు రంగుల కలయిక అది యాజకుని పాత్రను బాగా చూపిస్తుంది. ఆయనొక మధ్యవర్తి కదా. అవును. దేవుని మహిమ, అధికారం, అలాగే ప్రజల పక్షంగా బలి, ప్రాయశ్చిత్తం వీటన్నిటినీ సూచిస్తూ దేవుని ముందు నిలబడతాడు. అంటే ఆ రంగులకి అంత అర్థమున్నమాట. అంతేకాదు, చూడండి, వాళ్ళు ఉత్తమమైన వస్తువుల్నే వాడారు. తయారీలో ఎంత శ్రద్ధ పెట్టారు. ఇదంతా దైవ సేవ పట్ల వాళ్లకున్న గౌరవాన్ని చూపిస్తుంది. నిజమే. అన్నిటికంటే ముఖ్యంగా ప్రతి చిన్న పని కూడా దేవుడు చెప్పినట్టే జరగాలి. అదే, యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టు. అవును, మానవ ఆలోచనల కంటే దేవ చిత్తానికే ప్రాధాన్యత ఇవ్వడం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. ఆ ఖచ్చితత్వం ప్రతి వస్త్రములోనూ కనిపిస్తోంది. ఉదాహరణకి ఏఫోదు. ఏఫోదు అది ప్రధాన యాజకుడు ధరించేది. ఒక రకమైన అలంకారమైన పై వస్త్రం లాంటిది. అవును, ఆప్రాన్లాగా ఉంటుంది కొంతవరకు. దీన్ని బంగారం, నీలం, ధూమ్రం, రక్తవర్ణాల నూలు, ఇంకా పేనిన సన్ననారతో చిత్రకారుడి పనితనంతో చాలా నేర్పుగా తయారుచేశారు. హ్మ్, ఇక్కడ బంగారం వాడిన తీరు చూడండి, అసాధారణం. అవును. బంగారాన్ని ముందు రేకులుగా కొట్టారట. హ్మ్, ఆ రేకుల్ని మళ్లీ సన్నని తీగలుగా కత్తిరించి, ఆ తీగలను అవును, ఆ తీగలను నూలుతో కలిపి నేయడం. అంటే నీలం, ధూమ్రం, రక్తవర్ణాల నూలుతో సన్ననారతో కలిపి. అద్భుతం. ఆ కాలంలో అలాంటి నైపుణ్యం ఊహించడానికే గొప్పగా ఉంది కదా. దీనికి మళ్ళీ 2 భుజఖండాలు, అంటే భుజాల మీద పట్టీలు లాంటివి. అవును. ఇంకా నడుముకు కట్టుకునే విచిత్రమైన దట్టి కూడా ఉంది. ఇక్కడ చూడండి, అత్యంత విలువైన బంగారం, అది దైవత్వానికి, శాశ్వతత్వానికి గుర్తు. హ్మ్, అలాగే సన్ననార, అది పరిశుద్ధతకు గుర్తు. వీటి కలయిక అత్యంత క్లిష్టమైన నేతపని. ఇదంతా దేనికోసం? దేనికోసం? పవిత్రమైన పనుల కోసం. మనుషులు తమ శక్తి మేరకు తమకున్న నైపుణ్యమంతా ఉపయోగించి అత్యుత్తమమైనదాన్ని అర్పించాలనే తపనను ఇది చూపిస్తుంది. అంటే కేవలం పైకి అందంగా కనిపించడం కాదు. కాదు కాదు, అది అంతర్గత అంకిత భావనానికి ప్రతీక. చాలా లోతైన విషయం. ఇక ఆ ఏఫోదు భుజాల మీద అమర్చిన లేతపచ్చలు, ఓనిక్ స్టోన్స్ అంటాం కదా, ఆ రాళ్ళు అవి బంగారు జవ్వల్లో పొదిగుంటాయి. 2 రాళ్ళు. అవును. వాటిమీద ఇజ్రాయేలీయుల 12 గోత్రాల పేర్లు ముద్రలు చెక్కినట్టుగా చెక్కారు. అవి కేవలం అలంకారం కోసం కాదు, వాటిని జ్ఞాపకార్థమైన రత్నాలు అన్నారు. జ్ఞాపకార్థమైనవా అంటే? అంటే ప్రధాన యాజకుడు దేవుని సన్నిధిలోకి వెళ్ళినప్పుడు ఆయన భుజాల మీద ఈ రాళ్లుంటాయి కదా. అవును. అలా ఉండడం ద్వారా ఆయన ఇజ్రాయేలు ప్రజలందర్నీ, ప్రతి గోత్రాన్ని ఆయన మోస్తున్నాడు, వారి తరపున దేవుని ముందు నిలబడుతున్నాడు అని అర్థం. ఓ, అంటే యాజకుని బాధ్యతను గుర్తుచేస్తాయన్నమాట. ఖచ్చితంగా యాజకుని బాధ్యతను గుర్తుచేస్తాయి ఈ ఏర్పాటు కూడా. మళ్ళీ దైవిక నిర్దేశం ప్రకారమే జరిగింది. ప్రతిచోటా అదే సూత్రం. తరువాత పతకం వస్తుంది, బ్రెస్ట్ పీస్ అంటాం. పతకం. ఇది కూడా ఏఫోదులాగే, అవే వస్తువులతో, బంగారం, ఆ 3 రంగుల నూలు, సన్ననార, చిత్రకారుని పనితనంతోనే తయారైంది. దీని ఆకారం చతురస్రం, మడతవేసి ఉంటుంది. జేనుడు పొడవు, జేనుడు వెడల్పు, అంటే సుమారుగా ఒక 9 అంగుళాల చదురమనుకోవచ్చు. సరే.
ఈ పతకం మీద 4 వరుసల్లో 12 రకాల విలువైన రత్నాలు పొదిగారు. 12 రత్నాలా? అవును. మొదటి వరుసలో మాణిక్యం, గోమేదికం, మరకతం. ఉమ్, రెండో వరుసలో పద్మరాగం, నీలం, సూర్యకాంతమణి. ఓకే. మూడో వరుసలో గారుత్మతకం, యష్మురాయ్, ఇంద్రనీలం. ఆ, ఇక 4వ వరుసలో రక్తవర్ణపురాయ్, సులిమానిరాయ్, సూర్యకాంతం. ప్రతి రాయి బంగారు జవ్వలలో భద్రంగా అమర్చబడి ఉంది. చూడటానికి చాలా అందంగా ఉండుంటుంది కదా. ఊహించవచ్చు. అయితే ఈ 12 రత్నాల అసలు ప్రాముఖ్యత వాటి అందంలో కాదు, వాటిమీద చిక్కిన పేర్లలో ఉంది. పీర్లల్లోనా? అవును, ఇశ్రాయేలీల 12 గోత్రాల పేర్లు. ఒక్కో రాయి మీద ఒక్కో గోత్రం పేరు ముద్ర వేసినట్టు చెక్కారు. భుజాల మీద కూడా పేర్లున్నాయి కదా, మరిక్కడ కూడా? తేడా ఉంది. భుజాల మీద రాళ్ళు గోత్రాలను జ్ఞాపకం చేస్తే ఈ పతకం ఎక్కడ ధరించబడుతుంది? ప్రధాన యాజకుని హృదయం మీద. ఓ, హృదయం మీద? అవును. అంటే యాజకుడు ప్రజలను తన హృదయంలో మోస్తున్నాడని, వారి బాగోగుల భారాన్ని, వారి తరఫున తీర్పును, ఉరీము తుమ్మీములు కూడా పతకంలో ఉంచేవారని అంటారు. దేవుని సన్నిధిలో వహిస్తున్నాడని ఇది సూచిస్తుంది. ఎంత గొప్ప బాధ్యత! అంతేకాదు, ప్రతి గోత్రానికి ఒక ప్రత్యేకమైన రాయి ఉండటం, దేవుని దృష్టిలో ప్రతి గోత్రం ఎంత విలక్షణమైనదో, ఎంత విలువైనదో కూడా తెలియచేస్తుంది. నిజమే. ఈ పతకాన్ని ఏఫోదుకు కలపడానికి కూడా చాలా జాగ్రత్త తీసుకున్నారు. అవును, అది కదలకుండా ఉండాలి కదా. మేలిమి బంగారంతో అల్లిన గొలుసులు వాడారు, బంగారు ఉంగరాలు వాడారు. పతకంపై కొసల్ని ఏఫోదు భుజాలకు, కింది కొసల్ని ఏఫోదు నడికట్టు దగ్గరున్న ఉంగరాలకు నీలి సూత్రంతో అంటే నీలి దారంతో గట్టిగా కట్టారు. గట్టిగా. ఇదంతా ఎందుకంటే పతకం ఏఫోదు మీద కదలకుండా, సేవ చేస్తున్నప్పుడు అటు ఇటు జరగకుండా స్థిరంగా ఉండాలి, ఏఫోదు నుండి విడిపోకుండునట్లు అని స్పష్టంగా చెప్పారు. ఆ ఏర్పాట్లలో కేవలం కళ మాత్రమే కాదు, గొప్ప ఇంజనీరింగ్ నైపుణ్యం కూడా కనిపిస్తుంది. అవును కదా. ప్రతిదీ ఖచ్చితంగా అమరాలి, బలంగా ఉండాలి, ఆచరణాత్మకంగా ఉపయోగపడాలి. పతకం ఏఫోదుతో విడదీయరాని బంధంగా ఉండటం అది కూడా ముఖ్యమే. యాజకుని తీర్పు బాధ్యత పతకం, ఆయన సేవతో ఏఫోదు ఎంత ముడిపడి ఉందో అది సూచిస్తుంది. ఇవన్నీ కూడా మళ్లీ మనం చెప్పుకోవాల్సిందే. దైవిక ఆజ్ఞల ప్రకారమే జరిగాయి. ఆ పునరావృతం ప్రతి చిన్న విషయంలో కూడా దేవుని ప్రణాళికకు లోబడటం ఎంత ముఖ్యమో పదే పదే నొక్కి చెబుతోంది. నిజమే. ఇక ఏఫోదు కింద ధరించే చొక్కాయి, రోబ్ ఆఫ్ ద ఏఫోడ్, దాని గురించి కూడా వివరాలున్నాయి. నీలిరంగు చొక్కాయి. అవును, నిలువంగిలా ఉంటుంది. పూర్తిగా నీలి నూలుతో నేశారు. కేవలం నీలి నూలుతో. మెడ దగ్గర వేసుకునే రంధ్రం చిరిగిపోకుండా ఉండటానికి దాని చుట్టూ కవచం రంధ్రానికి వేసినట్టుగా గట్టిగా ఒక అంచు వేశారు. గోటు అంటారు కదా, అలాగా. ఓహ్, గట్టిగా ఉండటానికి. అవును, చినిగిపోకుండా. సరే. ఈ నీలు చొక్కాయి అంచులు ఇంకా ఆసక్తికరంగా ఉంటాయి. అంచుల దగ్గరేముంది? నీలం, ధూమ్రం, రక్తవర్ణాల పెన్ను నూలుతో దానిమ్మ పండ్ల ఆకారాలు చేశారు. దానిమ్మ పండ్లా? అవును. వాటి మధ్యలో మేలిమి బంగారంతో చేసిన చిన్న చిన్న గంటలమర్చారు. బంగారు గంటలా? అవును. ఒక దానిమ్మ పండు, ఒక గంట, మళ్ళీ దానిమ్మ పండు, మళ్ళీ గంట, అలా మార్చి మార్చి చొక్కాయి అంచు మొత్తమున్నాయి. ఆ గంటలెందుకు? వాటికేమైనా ప్రత్యేక కారణముందా? అవునా? ఆ గంటలకు ఒక నిర్దిష్టమైన పని ఉంది. ప్రధాన యాజకుడు పరిశుద్ధ స్థలంలోకి, ఇంకా అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్లి సేవ చేస్తున్నప్పుడు ఆయన కదులుతుంటే ఈ గంటలు మోగుతాయి. శబ్దమొస్తుందన్నమాట. ఆ శబ్దం యాజకుడు దేవుని సన్నిధిలో సజీవంగా ఉన్నాడని, ఆయన సేవ దేవునికి అంగీకారంగా ఉందని, బయట ఉన్నవారికి ఒక సూచనగా పనిచేస్తుంది. ఓ, అంటే ఒక రకమైన సిగ్నల్ లాంటిది. అలాగే అనుకోవచ్చు బహుశా. ఇది దేవుని సన్నిధి ఎంత పవిత్రమైనదో, అక్కడ ఎంత భయభక్తులతో ఉండాలో కూడా గుర్తుచేస్తూ ఉండవచ్చు. ఆ శబ్దం ఆయన ఉనికిని, ఆయన సేవను తెలియజేస్తోంది. చాలా ఆసక్తికరంగా ఉంది. ఇవి కాకుండా అహోరోను అతని కుమారులు, అంటే మిగతా యాజకుల కోసం కూడా కొన్ని వస్త్రాలున్నాయి. అవును, అందరికీ. నేత పనితో చేసిన తెల్లని సన్ననార చొక్కాయిలు. సన్ననార. అహోరోనుకు ప్రత్యేకంగా సన్ననార పాగా, అంటే తలపాగా. అతని కుమారులకు అందమైన సన్ననార కుళ్ళాయిలు, చిన్న తలపాగాలు లేదా టోపీల లాంటివి. సరే. ఇంకా లోపల వేసుకోవటానికి పేనిన సన్ననార లాగులు, అంటే లోదుస్తులు. అలాగే నీలం, ధూమ్రం, రక్తవర్ణాల నూలుతో సన్ననారతో కలిపి బుటాపని చేసిన నడికట్టు, అంటే ఎంబ్రాయిడరీ చేసిన నడికట్టు లేదా బెల్ట్ లాంటిది కూడా చేశారు.
ఇప్పుడు ఆ తెల్లని సన్న నార ఎక్కువగా కనిపిస్తోంది. అది పరిశుద్ధతకు, నీతికి సూచన కదా? అవును. ఇక చివరిగా ప్రధాన యాజకుని పాగమీద ముందు భాగంలో ధరించేది పరిశుద్ధ కిరీట భూషణం, హోలీ క్రౌన్. ఆ బంగారు పలక. అవును, మేలిమి బంగారంతో చేసిన ఒక చిన్న పలక. దానిమీద ముద్ర చెక్కినట్టుగా యెహోవా పరిశుద్ధుడు అని స్పష్టంగా చెక్కారు. యెహోవా పరిశుద్ధుడు, హోలీ టు ద లార్డ్. అవును, దీన్ని పాగాకు ముందు భాగంలో కట్టడానికి నీలి సూత్రం వాడారు. ఆ చిన్న బంగారు పలక మీదున్న ఆ కొద్దిపాటి అక్షరాలు అవి ఎంతో శక్తివంతమైనవి. ఎలాగా? అది ఒక ప్రకటన. ప్రధాన యాజకుడు, ఆయన ద్వారా ఇశ్రాయేలు ప్రజలందరూ దేవునికి పూర్తిగా ప్రతిష్ఠించబడ్డారు, వేరు చెయ్యబడ్డారు అని ప్రకటించడం. హ్మ్, దేవుని సన్నిధికి రావడానికి కావలసిన ప్రాథమిక లక్షణం ఏంటి? పరిశుద్ధత. అవును, దాన్ని నిరంతరం గుర్తుచేస్తోంది ఆ పలక. యాజకుడు దేవుని ప్రజల ప్రతినిధిగా దేవుని పరిశుద్ధతను తన నుదుటిమీద ధరించి నిలబడతాడు. ఇది కూడా మిగతా అన్నిటిలాగే నిర్దేశించిన ప్రకారమే జరిగింది. ఇలా యాజకుల వస్త్రాలన్నీ సిద్ధమయ్యాయి. అలాగే ప్రత్యక్షపు గుడారపు మందిరానికి సంబంధించిన పనులన్నీ కూడా పూర్తయ్యాయి. అంత పూర్తయింది. ఇక్కడ మళ్ళీ అదే మాట నొక్కి చెప్పారు. యెహోవా మోషేకు ఎలా ఆజ్ఞాపించాడో అచ్చం అలాగే ఇశ్రాయేలీలు ప్రతి పనిని పూర్తి చేశారు. ఒక్కటి కూడా మార్చకుండా, తగ్గించకుండా. అవును. తర్వాత వాళ్ళు చేసిన పనేంటంటే పూర్తయిన ఆ గుడారాన్ని, దానిలోని ప్రతి భాగాన్ని, ప్రతి చిన్న ఉపకరణాన్ని మోషే దగ్గరకు తీసుకురావడం. తనిఖీ కోసమన్మాట. అంతే. గుడారం, దాని కప్పులు, కొలుకులు, పలకలు, కమ్ములు, స్తంభాలు, దిమ్మలు అన్నీ. హ్మ్. అలాగే లోపల సాక్ష్యపు మందసం, కరుణాపీఠం, బల్ల, దీపవృక్షం, బంగారు ధూపవేదిక. ఆ బయట ఇత్తడి బలిపీఠం, గంగాలం, ఆవరణపు తెరలు, స్తంభాలు, దిమ్మలు. చివరికిప్పుడు మనం మాట్లాడుకున్న యాజక వస్త్రాలు కూడా. అంటే మొత్తం సెట్ అంతా, అవును, మొత్తం ప్రాజెక్ట్ అంతా మోషే ముందుంచారు. మా పని పూర్తయింది, ఇక మీరే చూడాలి అన్నట్టుగా. అది నిజంగా ఒక బృహత్కార్యం ముగింపు ఘట్టం. ఆ వస్తువుల జాబితా చూస్తేనే తెలుస్తుంది ఎంత పెద్ద పనో. వాటన్నిటినీ తీసుకురావడమనేది కేవలం భౌతిక చర్య కాదు. కాదు, అది ఇజ్రాయేలీయుల అందరి సమష్టి కృషికి నిదర్శనం. అవును, అందరూ కలిసి చేశారు కదా. వాళ్ల నైపుణ్యం, వాళ్ల సమర్పణాభావం, అన్నిటికీ మించి వాళ్ల విధేయత, అన్నిటికీ అది నిదర్శనం. దేవుడు తమ మధ్య నివసించడానికి ఒక స్థలాన్ని సిద్ధం చేయడంలో వాళ్లు పాల్పంచుకున్నారు. గొప్ప భాగస్వామ్యం. దైవిక ప్రణాళికను నెరవేర్చడంలో వాళ్ల భాగస్వామ్యాన్ని సూచిస్తుంది. ఆ పని ఇప్పుడు దేవుని తనిఖీకి, ప్రతిష్టకు సిద్ధంగా ఉందని తెలియచేస్తుంది. చివరగా మోషే ఏం చేశాడు? ఆ పనంతా జాగ్రత్తగా పరిశీలించాడు. ప్రతిదీ చూశాడు. అవును, ప్రతి భాగాన్ని, ప్రతి వస్తువును క్షుణ్ణంగా చూసి యెహోవా ఆజ్ఞాపించినట్లే వాళ్ళు చేశారని నిర్ధారించుకున్నాడు. సరిగ్గా చెప్పినట్టే చేశారని నిర్ధారణ అయ్యింది. దేవుని ఆదేశాలు ఎంత ఖచ్చితంగా పాటించబడ్డాయో చూసి ఆయన సంతృప్తి చెంది వాళ్లను దీవించాడు. మోషే వారిని దీవించెను అని ముగుస్తుంది. ఆ దీవెన అది కేవలం ఒక మెచ్చుకోలుగాదు. కాదు, దేవుడు ఒక పనిని నిర్దేశించాడు. దాన్ని అప్పగించిన ప్రతి వివరంతో సహా సంపూర్ణంగా పూర్తి చేసినందుకు దేవుని ఆమోదాన్ని సూచించే ముద్ర అది. వాళ్ల కష్టం, వాళ్ల విధేరిత ఫలించాయని, ఆ నిర్మాణం ఇప్పుడు దేవుని సేవకొనుకు ప్రతిష్ఠించబడటానికి యోగ్యంగా ఉందని ఆ దీవెన తెలియజేస్తుంది. ఒక గొప్ప పనికి అది సరైన ముగింపు. అద్భుతం. ఈరోజు మనం ఈ పరిశీలనలో నిర్గమకాండం 39వ అధ్యాయం ఆధారంగా యాజక వస్త్రాల తయారీలో ఎంత సంక్లిష్టమైన వివరాలున్నాయో చూశాం. అవును, వాడిన వస్తువులు, వాటి వెనుకొన్న నైపుణ్యం, ఆ వస్త్రాలు రత్నాల్లోన ప్రతీకాత్మకత, ముఖ్యంగా ఆ సింబాలిజం. అవును, అన్నిటికంటే ముఖ్యంగా ప్రత్యక్షపు గుడారం, దాని ఉపకరణాలు అన్నీ ఎంత ఖచ్చితత్వంతో, దేవుని ఆజ్ఞలకు ఎంత సంపూర్ణమైన విధేయతతో జరిగాయో గ్రహించాం. ఈ మూల గ్రంథం నుండి మనమింకా లోతుగా ఆలోచించాల్సిన ఒక విషయం ఉంది అనిపిస్తోంది నాకు. ఏమిటది? చూడండి, ఇవన్నీ భౌతిక వస్తువులు, వస్త్రాలు, గుడారపు భాగాలు. వాటి తయారీలో ఇంత సూక్ష్మమైన వివరాలు, ఇంత కఠినమైన ఆజ్ఞలు. వీటిని పాటించమని దేవుడు ఎందుకంత పట్టుబట్టాడు? ఎందుకు? బహుశా ఈ మొత్తం ప్రక్రియ ద్వారానే ఇశ్రాయేలీయులకు కేవలం ఒక ఆరాధనా విధానాన్ని నేర్పించడం కాదు, అసలు పరిశుద్ధత అంటే ఏమిటో,
క్రమశిక్షణ, ఏకాగ్రత, చిన్న చిన్న విషయాల్లో కూడా దేవుని మాటకు లోబడటం ఎంత ముఖ్యమో దేవుడు నేర్పించాలనుకున్నాడేమో. అంటే చేయడం ద్వారా నేర్చుకోవడంలాగా. ఒక రకంగా అంతే. ఈ భౌతికమైన ఆజ్ఞలను ఆచరించడం, అది వాళ్ల ఆధ్యాత్మిక స్పృహను, దేవునితో వాళ్ల సంబంధం ఎలా ఉండాలని అవగాహనను, వాళ్ల నైతికతను, వీటన్నిటినీ గాఢంగా ప్రభావితం చేసి వారిని ఒక పరిశుద్ధ జనముగా తీర్చిదిద్దు ఉండవచ్చు. ఈ కట్టడాలు, ఇవి కేవలం రాళ్ళు, నూలు, బంగారం ముక్కలు కావు. అవి దేవుని స్వభావాన్ని, ఆయన తన ప్రజల నుండి ఆశించే పవిత్రతను ప్రతిబింబించే సాధనాలుగా పనిచేశాయి. దీని గురించి ఆలోచించడం ఆసక్తికరంగా ఉంటుంది కదా. బైబిల్ వాక్యాన్ని సరికొత్త రీతిలో ఇద్దరు వ్యక్తుల సంభాషణగా వినాలనుకుంటున్నారా? అయితే బైబిల్ టాక్స్ హబ్ తెలుగును ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు కొత్త అధ్యాయం మీకోసం సిద్ధంగా ఉంటుంది. దేవుని కృప మీకు తోడయుండునుగాక. ఇట్లు మీ లల్లా సంజీవ్ కుమార్.